Hello and welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of cyber forensics, which is the CF. So in case మీరు సెకండ్ అండ్ ఫస్ట్ యూనిట్ చూడకపోతే ఫిఫ్త్ యూనిట్ కూడా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, గో చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్. అండ్ all the best for your exams. Okay, so first topics covered in the unit 3 are forensics analysis and validation, determining what data to collect and analyze, validating forensic data, addressing data hiding techniques, performing remote acquisitions, network forensics లో network forensic overview అంటే ఏంటో చూసుకుందాం, performing live acquisitions, developing standard procedures for network forensics, using network tools and examining the HoneyNet project. ఓకే, మీకు నాకు తెలిసి ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు ఇది, ఎగ్జామినింగ్ ద HoneyNet ప్రాజెక్ట్. ఎందుకంటే ఇవన్నీ మీరు ఓన్గా రాసుకోవచ్చు బై యూనిట్ 1 అండ్ యూనిట్ 2. సో బట్ ఇక్కడ మాత్రం ఇది న్యూ టాపిక్ అనమాట HoneyNet ప్రాజెక్ట్ అనేది. ఓకే, కొంచెం దీన్ని చూసుకోండి, ఏమైనా పాయింట్స్ ఉంటే కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెట్స్ సీ సింపుల్గా మనకి థర్డ్ యూనిట్లో ఏముంటుంది అని అంటే ఫోరెన్సిక్స్ని ఎట్లా అనలైజ్ చేసుకుంటాము, ఎట్లా వాలిడేట్ చేస్తాం. వాలిడేట్ నథింగ్ బట్ చెకింగ్ అనమాట, వెరిఫైయింగ్. ఓకే, వాలిడేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వెరిఫికేషన్. సో మనము కలెక్ట్ చేసుకున్న డేటాని డాక్యుమెంట్ చేసిన ఫోరెన్సిక్ డాక్యుమెంటేషన్ని మనము ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే లైక్ మనము ఇన్ కేసు మన డూప్లికేషన్ కాపీస్ లైక్ ఫోరెన్సిక్ ఇమేజెస్, ఫోరెన్సిక్ డూప్లికేషన్స్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అండ్ ఇది సేమ్ ఉందా లేదా, మన ప్రాపర్ ఉందా లేదా, ఏమైనా ఎర్రర్స్ జరిగినాయా, ఓకే మన చేంజెస్ జరిగినాయి అని చెప్పేసి మనము వాలిడేట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనమాట. ఓకే, సో ఆ వాలిడేషన్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి అనమాట. సో దాని గురించి కంప్లీట్గా ఈ యూనిట్లో ఉంటుంది. లైక్ వాలిడేషన్ ఎలా జరుగుతుంది, ఆ టెక్నిక్స్ ఏం యూజ్ చేసుకుంటాము, దాని కంపోనెంట్స్ ఏంటి, ఓకే అవే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ ఫోరెన్సిక్స్ అనమాట. సో నెట్వర్క్స్ యూజ్ చేసుకుని మనం ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ కూడా తీసుకుంటాము, రిట్రీవ్ చేసుకుంటాము, అని క్రియేట్ చేసుకుంటాము, అవి ఎలా కూడా చూసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ ఫోరెన్సిక్స్ అనాలిసిస్ అండ్ వాలిడేషన్, డిటర్మైనింగ్ వాట్ డేటా టు కలెక్ట్ అండ్ అనాలిసిస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఏ టైప్ ఆఫ్ డేటా మనం కలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది అనుకుందాము. సో ఆ క్రైమ్ జరిగినప్పుడు మనము ఏ కైండ్ ఆఫ్ డేటాను ఫోకస్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా క్రైమ్ జరిగింది ఒకటి, సో ఏం టూల్స్ యూజ్ చేసారు, రైట్ అలా అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ డేటాను మనం అంటే ఏ కైండ్ ఆఫ్ డేటాను కలెక్ట్ చేసుకోవాలో ఇది చెప్తాను అనమాట. ఓకే, చేసుకున్నాక దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఓకే రైట్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ అని అంటే నెట్వర్క్ ఫోరెన్సిక్స్ అనమాట. సో మనం ఏ కైండ్ ఆఫ్ డేటాను కలెక్ట్ చేసుకోవాలి, ఇది నెట్వర్క్ ఫోరెన్సిక్స్ ఒకటి, వైర్లెస్ ఫోరెన్సిక్స్ ఒకటి, కంప్యూటర్ ఫోరెన్సిక్స్ ఒకటి. ఓకే, సో ఇక్కడ నెట్వర్క్ ఫోరెన్సిక్స్ ఏంటంటే లైక్ వెబ్ సర్వర్ లాగ్స్, ఏమైనా యాక్సెస్ లైక్ టైమ్స్ ఉంటాయి కదా, సోర్సెస్ యూఆర్ఎల్స్ ఏమైనా ఉంటే అవన్నమాట. ఇప్పుడు మనకి ఇది సిస్టమ్ హ్యాకింగ్ అనుకోండి, సిస్టమ్ హ్యాకింగ్ కాబట్టి ఏమైనా యూఆర్ఎల్స్ కనిపిస్తున్నాయా, ఏమైనా యాక్సెస్ టైమింగ్ కనిపిస్తుందా, లైక్ ట్రాకింగ్ అనమాట, రైట్ అలా చూసుకోవాలి మనము. నెక్స్ట్ ఈమెయిల్ ట్రాఫిక్ అంటే హెడర్స్, టైమ్ స్టాంప్స్, సెండర్ రిసీప్. సో ఇప్పుడు మనకు ఈమెయిల్స్ అని అంటే మనకు ఈమెయిల్స్తోని మనం హెరాస్ చేస్తూ ఉంటారు, లైక్ ఈ డేటా మొత్తం నా దగ్గర ఉందని చెప్పి. సో ఆ ఈమెయిల్ హెడర్స్ చూసుకోవడం అంటే సెండర్ డీటెయిల్స్, రిసీవర్ డీటెయిల్స్, టైమింగ్స్ అవన్నీ మనము తీసుకోవాలన్నమాట, కలెక్ట్ చేసుకోవాలి డేటా మొత్తం. ఓకే, అంటే ఏ టైంకి మనకు మెయిల్ వచ్చింది, ఏ టైంకి మనకు పంపించారు, ఓకే మనం ఎప్పుడు రీడ్ చేసిన వాళ్ళు మనకి ఎప్పుడు రిప్లై ఇచ్చారు, సెండర్ నేమ్ ఏమి వచ్చింది, అన్నోనా లేకపోతే అనాథరైజ్డ్ నేమ్ వచ్చిందని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ చార్ట్ ఆర్ వివోఐపి లైక్ ఇక్కడ ప్రోటోకాల్ అనమాట. ఇది లాగ్స్ అండ్ ప్యాకెట్స్ టు ఐడెంటిఫై కమ్యూనికేషన్ ప్యాటర్న్స్. సో ఇవి ప్యాకెట్స్ అని అంటాము లేదా లాగ్స్ అని అంటాము, ఎందుకంటే కమ్యూనికేషన్ ప్యాటర్న్స్. సో వీళ్ళు ఎలా కమ్యూనికేట్ జరుగుతున్నారు, లైక్ ఇప్పుడు ఓవర్ త్రూ నెట్వర్క్, ఓవర్ త్రూ సమ్ అదర్ యాక్సెస్, ఓకే అలా అనమాట. ఏం టూల్స్ యూజ్ చేస్తున్నారు, ఏం అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వైర్లెస్ ఫోరెన్సిక్స్ అని అంటే క్యాప్చర్ వైఫై ప్యాకెట్ టు డిటెక్ట్ డివైస్ కనెక్షన్స్. అది ఒకటి కాకుండా కొన్ని ఇప్పుడు మనకు వైఫై రూటర్స్తో కూడా మనం ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఆ రూటర్ నుంచి ఏ రూట్కి వెళ్తుంది, ఏ రూటర్స్ యూజ్ చేశారు, ఈ ఫైబర్స్ని ఎవరు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది మనకు. ఓకే రైట్. నెక్స్ట్ లాగ్ ఓపీ కన్వర్జేషన్స్ ఓవర్ వైర్లెస్ ఛానల్స్. నెక్స్ట్ కంప్యూటర్ ఫోరెన్సిక్స్ అని అంటే వొలటైల్ మెమరీ. ఇప్పుడు కంప్యూటర్ అంటే నార్మల్గా ఏముంటుంది, మనకి కంప్యూటర్ ఫైండ్ అయింది అనుకుందాము. సో ఆ సిస్టమ్లో మనము షట్ డౌన్ చేయకముందే ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంటుందో లైక్ ఓపెనింగ్ ఫైల్స్ అయినా రన్నింగ్ ఫైల్స్ అయినా అవన్నిటి మనము తీసుకోవాలి, రిట్రీవ్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నథింగ్ బట్ డేటా విచ్ గెట్స్ డిలీటెడ్ జస్ట్ ఆఫ్టర్ ద సిస్టమ్ గెట్స్ షట్ డౌన్, అట్లాంటి డేటాను మొత్తం మనము రిట్రీవ్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అదొకటి కాకుండా ఫైల్ సిస్టమ్స్ ఉన్న థంబ్నెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ రైట్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ డివైస్ ఫోరెన్సిక్స్ అంటే నార్మల్ ఇప్పుడు మొబైల్ ఏముంటాయి మనకు కాల్ లాగ్స్, కాల్ హిస్టరీ, మన ఎస్ఎంఎస్ మెసేజెస్, లైక్ మన జీపీఎస్ లొకేషన్స్ అవన్నీ. ఓకే, నెక్స్ట్ మన ఇంపార్టెంట్ ఫొటోస్ ఉన్న, వీడియోస్ ఉన్న అండ్ ఇవన్నీ అనమాట. ఓకే, బ్రౌజింగ్ హిస్టరీ, ఏం బ్రౌజ్ చేసినాము, ఏం సెర్చ్ చేసినాము, సో దాని ద్వారా కూడా తెలుస్తుంది కదా ఏమేమి యూజ్ చేసిన బెస్ట్ టూల్స్ అట్లా. నెక్స్ట్ క్రైటీరియా ఫర్ సెలెక్టింగ్ డేటా. సో ఇక్కడ సెలెక్టింగ్ డేటా కోసం మనం ఏమేమి కావాలి అని అంటే లైక్ క్రైటీరియా ఏంటి అంటే రిలవెన్స్ టు ఇన్సిడెంట్. సో మనకి ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఉండాలి. సపోజ్ ఇప్పుడు హ్యాకింగ్ జరిగింది, సో హ్యాకింగ్ దేనికి జరిగింది అనుకున్నాము, ఒక ఆర్గనైజేషన్లో ప్రైవసీ ఇన్ఫర్మేషన్ జరిగింది అనుకున్నాము. ఓకే, సో ఆ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ బేస్ ఆ రిలవెన్స్ డేటా మాత్రమే మనము డిలీట్ చేసుకోవాలన్నమాట. ఓకే, లైక్ ఎగ్జామైన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వొలటిలిటీ. నెక్స్ట్
క్యాప్చర్ వాలటైల్ ఎవిడెన్స్ అనమాట. ఇక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అవన్నీ. ఓకే, వాలటైల్ అంటే మనకు తెలుసు, వాలటైల్ డేటాని మనము తీసుకోవాలి ఇప్పుడు బిఫోర్ షట్ డౌన్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, చైన్ ఆఫ్ కస్టడీ అండ్ లీగాలిటీ అంటే లైక్ లీగల్ ఉండాలన్నమాట. చైన్ ఆఫ్ కస్టడీ అంటే ఏంటి, మనం ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. రైట్, అథెంటికేషన్ ఏంటి, ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, అంతా అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకే, ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేది ఎవరు, ఎప్పుడు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అంతా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ చైన్ ఆఫ్ కస్టడీ. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ. యూజ్ ఫోరెన్సిక్ ఇమేజింగ్ టూల్స్ అండ్ సెక్యూర్ స్టోరేజ్ మెథడ్స్ టు ప్రిజర్వ్ డేటా ఇంటిగ్రిటీ. అదొకటే కాకుండా యాక్సెసిబిలిటీ అంటే ఇప్పుడు అథెంటికేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. రైట్, అంటే మనము ప్రాపర్గా యాక్సెసిబిలిటీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఇంటిగ్రిటీ అంటే డేటా చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ గోల్స్. సో ఇప్పుడు అనాలిసిస్ చూసుకున్నాము. సో వీటి గోల్స్ ఏంటిదంటే అట్రిబ్యూషన్ లింకేజ్, టైమ్ లైన్ రీకన్స్ట్రక్షన్, లైక్ కంటెంట్ రికవరీ. మాల్వేర్ అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ అనమాట. ఓకే, థర్డ్ పార్టీస్ ఏమంటే తీసేసుకోవడం అనమాట. ఓకే, సో ఒక టూల్స్ ఏం యూజ్ చేసుకుంటామంటే నెట్వర్క్ టూల్స్ అంటే లైక్ వైషార్క్, టీసీపీ డంప్ ఫర్ ప్యాకెట్ క్యాప్చర్ అనమాట. సో ఇక్కడ మనకు ఐపీ ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఆ ప్యాకెట్స్ మనం తీసుకుని అంటే డేటా ప్యాకెట్స్. ఓకే, దానికోసం అది. నెక్స్ట్ హోస్ట్ టూల్స్ అని అంటే ఎఫ్టీకే, ఇమేజర్, ఎన్కేస్, అటాప్సీ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ మెమరీ ఫోరెన్సిక్స్ అంటే వాలటైలిటీ, రికాల్ అండ్ ర్యామ్ అనాలిసిస్. సో సింపుల్, మీకు ఒక ఫోరెన్సిక్ మీద ఐడియా ఉంటే సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఏంటంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడం. ఇన్ కేసు ఏమైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ని రిలవెంట్ ఎవిడెన్స్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ రిలవెంట్ ఎవిడెన్స్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ సైబర్ ఫోరెన్సిక్స్. ఓకే, సో నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక క్రైమ్ జరిగింది అనుకుంటే దానికి మనం ఏం చేస్తాము, ఒక ప్రాసెస్ మొత్తం రాయండి, అంతే సింపుల్, మార్క్స్ వేస్తారు, పాస్ అయిపోతాం. సింపుల్గా కామన్ సెన్స్ యూజ్ చేసుకొని రాసుకోండి. ఓకే, ఇదంతా సూది, ఇవన్నీ పాయింట్స్ మనం రాయాలంత అవసరం లేదనమాట. ఓకే, బట్ కొన్ని పాయింట్స్ అనేవి కొన్ని హెడ్డింగ్స్ అనేవి అవసరం. సో దట్స్ వై నేను ఎక్కువ హెడ్డింగ్స్ పెట్టాను. మీకు ఇన్ కేసు ఆ హెడ్డింగ్స్ గుర్తుంటే మీరు రాసుకోవచ్చు అనమాట లోపల టాపిక్. రైట్, అలా. సో మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాం దీనంటే అక్విజిషన్ ప్లాన్లో, రైట్ బ్లాకర్స్లో, డాక్యుమెంట్. సో ఇలా మనము దీన్ని ఎలా క్యారీ ఆన్ చేస్తామనంటే లైక్ డేటా కలెక్షన్ని అనలైజ్ చేసుకుంటామనంటే బై యూజింగ్ సమ్ స్టెప్స్ అనమాట. సో స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మనం అక్విజిషన్ ప్లాన్ తీసుకోవాలి, ఫోరెన్సిక్ అక్విజిషన్ ప్లాన్. నెక్స్ట్ రైట్ బ్లాకర్స్ యూజ్ చేసుకోవాలి బై యూజింగ్ హ్యాష్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, అంటే లైక్ డాక్యుమెంటేషన్ బై హూమ్, వెన్ అండ్ టూల్స్ ఏం యూజ్ చేసినామో ఆ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత వెరిఫై చేసుకుంటే వ్యాలిడేట్ చేసుకోవాలి. రెగ్యులర్ అప్డేట్ టూల్స్, దాని తర్వాత టూల్స్ని మనం ఏం చేస్తున్నాం రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. సో మనం ఇది ఫాలో అయినామనంటే డేటాని ప్రాపర్గా కలెక్ట్ చేసుకోవచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాలిడేటింగ్ ఫోరెన్సిక్ డేటా. మళ్ళీ అదే టాపిక్ అనమాట. ఇప్పుడు మనము ఫోరెన్సిక్ డేటాని ఎట్లా వాలిడేట్ చేస్తాము. ఓకే, సో ఎందుకు వాలిడేట్ చేస్తామనంటే టు చెక్ ద ప్రాపర్ డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ ఫోరెన్సిక్. ఓకే, సో ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోనికి అనమాట ప్రాపర్గా. రైట్, సో ఎందుకంటే ప్రాసెస్ టు కన్ఫర్మ్ టూల్స్, మెథడ్స్ అండ్ అనాలిసిస్ ప్రొడ్యూస్ అక్యురేట్ కాన్సెప్ట్. సో ఎందుకనంటే ఇక్కడ అది ఇచ్చిన డాక్యుమెంటేషన్ అనేది పర్ఫెక్ట్ ఉందా లేదా, అక్యురేట్గా ఉందా లేదా, కన్సిస్టెంట్ అంటే సపోజ్ ఇప్పుడు 2 టైమ్స్ చెక్ చేస్తారు, సేమ్ రిజల్ట్స్ వచ్చినా రాలేవా, ఓకే అవన్నీ చెక్ చేస్తారు అనమాట. అందుకోసం పర్పస్ ఏమో దానికి వై రిక్వైర్డ్ బై లీగల్ స్టాండర్డ్స్ టు అవాయిడ్ ఎర్రర్స్. సో ఎందుకంటే సింపుల్గా ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి, అంతే, ప్రివెంట్ చేయడానికి, డేటాని ప్రివెంట్ చేయడానికి, ఎవిడెన్స్ని ప్రివెంట్ చేసుకోవడం కోసం ఈ డేటా లైక్ వాలిడేషన్ అవసరం అనమాట. ఫోరెన్సిక్ డేటా వాలిడేషన్ అనేది అవసరము. ఓకే, దానిలో కాంపోనెంట్స్ ఏముంటాయి అంటే వాలిడేషన్ ఆఫ్ కాంపోనెంట్స్లో టూల్ వాలిడేషన్, మెథడ్. సో దీని మీద మనం వాలిడేషన్ చేసామంటే టూల్స్ మీద, మెథడ్ మీద, అనాలిసిస్ మీద. ఓకే, సో టూల్స్ అంటే నువ్వు ఏ టూల్స్ యూజ్ చేసినావు, లైక్ హార్డ్వేర్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ ఏంటి అని చెప్పేసి. మెథడ్స్ అంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసుకున్నావు, ఆ కేసెస్ ఏంటి, ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి, ఏ టీమ్స్ని దాంట్లో ఉన్నారు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ అనాలిసిస్ వాలిడేషన్ ఏంటంటే కన్ఫర్మ్ ద ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. ఓకే, లైక్ ట్రూ కంటెక్స్ట్ ఆఫ్ మీనింగ్ ఆఫ్, అంటే పర్ఫెక్ట్ డేటా ఉందా లేదా, ఇంకేస్ ఏమన్నా ఇల్లీగల్ డేటా ఉందా అని చెప్పేసి అనలైజ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ కోర్ వాలిడేషన్ టెక్నిక్స్. సో ఏం టెక్నిక్స్ యూజ్ చేస్తాం దీనికోసం అంటే హ్యాషింగ్, చెక్సమ్స్, క్రాస్ టూల్ కంపారిజన్, నెక్స్ట్ టెస్ట్ డేటా అండ్ డేటా సెట్స్ అండ్ నోన్ కేసెస్ అనమాట. సో ఇవి మేజర్గా యూజ్ చేసే టెక్నిక్స్ వాలిడేషన్ కోసం. హ్యాషింగ్ అంటే మనకు తెలుసు, కొంచెం హ్యాషింగ్ అనేవి కొన్ని అవి ఉంటాయి, లైక్ కీస్ ఉంటాయి అనమాట, హ్యాషింగ్ కీస్. అవి లైక్ SHA 256, MD5 ఫర్ లెగసీ. ఓకే, లెగసీ అంటే టు కంటిన్యూ దట్. ఓకే, టు కన్ఫర్మ్ దట్ డేటా ఇంటిగ్రిటీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అక్విజిషన్. డేటా ఇంటిగ్రిటీ అంటే సో బిఫోర్ అక్విజిషన్ ఎలా ఉందో ఆఫ్టర్ అక్విజిషన్ కూడా అలా ఉండాలి, అంటే చేంజ్ అవ్వకూడదు అనమాట. దట్ ఇస్ నథింగ్ బట్ డేటా ఇంటిగ్రిటీ. చెక్ సమ్స్ ప్రొవైడ్ అడిషనల్ ఇంటిగ్రిటీ చెక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రాస్ టూల్ కంపారిజన్ అంటే వాలిడేట్ బై రన్నింగ్ సేమ్ డేటా సెట్ త్రూ మల్టిపుల్ టూల్స్ అండ్ కంపేరింగ్ అవుట్పుట్స్. ఒకటి కాకుండా ఇక్కడ డిఫరెంట్ మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటుంది అండ్ డిఫరెంట్ మల్టిపుల్ అవుట్పుట్స్ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. టెస్ట్ డేటా సెట్స్ అండ్ నోన్ కేసెస్ అంటే ఇట్ యూస్ బెంచ్ మార్క్ ఫైల్స్ విత్ నోన్ ప్రాపర్టీస్ టు వెరిఫై టూల్ అక్యురసీ అండ్ కంపేర్. సో ఇలా కొన్ని బెంచ్ మార్క్ ఫైల్స్ అనమాట. ఆ ఫైల్స్ని యూజ్ చేసుకుని ఏం చేస్తారంటే ఆ టూల్ పర్ఫెక్ట్ అక్యురసీ ఉందా లేదా, ప్రాపర్గా పనిచేస్తుందా లేదా, ఆ టూల్స్ అప్రోప్రియేట్ కాదని చెప్పేసి చెక్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ చైన్ ఆఫ్ కస్టడీ అండ్ డాక్యుమెంటేషన్. సో మనకు తెలుసు చైన్ ఆఫ్ కస్టడీ అంటే మీరు నార్మల్గా జనరల్గా రాసుకోండి. సో అక్కడ డాక్యుమెంటేషన్ చేసేది ఎవరు అంటే ఆ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే ఆఫీసర్ ఎవరు, ఎవిడెన్స్ చేసేది ఎవరు. ఓకే, సో ఆ ఎవిడెన్స్ చేసింది ఎవరు అండ్ ఎప్పుడు చేసిండు, ఆ టైం స్టాంప్స్ ఏంటిది,
ప్రాసెసెస్ ఏంటిది, ఎక్కడెక్కడ తిరిగారు, అండ్ ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా. సో ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ ఒక దగ్గర మనం డాక్యుమెంటేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో చైన్ ఆఫ్ కస్టడీ అని అంటే అదే అనమాట, సింపుల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఈ పాయింట్స్ మీకు రాసుకొని లేకపోతే లేదు. నెక్స్ట్ టెక్నికల్ అండ్ ల్యాబొరేటరీ స్టాండర్డ్స్, అక్రిడేటెడ్ టూల్స్ అండ్ ల్యాబ్స్ అనమాట. టూల్స్ మస్ట్ బి NISTS. సో ఈ టూల్స్ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, దీంట్లో ఓకే టెక్నికల్ దీంట్లో లైక్ మనకు ల్యాబొరేటరీ స్టాండర్డ్స్ కావాలంటే టూల్స్ని ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని అంటే SOP, మెయింటైనింగ్ డాక్యుమెంటెడ్ SOPs అండ్ అక్విజిషన్, హ్యాషింగ్, హ్యాండ్లింగ్, అనాలిసిస్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని మనము డాక్యుమెంటేషన్ని అక్విజిషన్ మెయింటైన్ చేస్తాం అనమాట, డాక్యుమెంటెస్ యాజ్ SOP. నెక్స్ట్ రెగ్యులర్ ఆడిట్స్ అని అంటే ప్రాపర్గా చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అడ్రసింగ్ డేటా హైడింగ్ టెక్నిక్స్. సో ఇక్కడ మనము డేటాని ప్రివెంట్ చేసుకోవాలి, రైట్. సో ప్రివెంట్ చేసుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా. సో ఆ టెక్నిక్స్ ఏంటో మనం చూసాం ఇక్కడ. సో కామన్ డేటా హైడింగ్ మీడియా, ఆ డేటా హైడింగ్ టెక్నిక్స్. సో మనం నార్మల్గా ఏ కైండ్ ఆఫ్ డేటాను మనము స్టోర్ చేసుకోవాలి, హైడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకుందాం. కామన్ డేటా హైడింగ్ మీడియా ఏంటంటే హిడెన్ ఎన్క్రిప్టెడ్ పార్టిషన్స్, ఆల్టర్నేటివ్ డేటా స్ట్రీమ్స్ అయినా, స్లాక్ అండ్ బ్యాడ్ స్పేస్ హైడింగ్ అయినా, మెటా డేటా అండ్ టైమ్ స్టాంప్ ట్యాంపరింగ్ అయినా. ఓకే, సో మనం ఈ కైండ్ ఆఫ్ మీడియాని మనం ఏం చేసుకోవాలి, హైడ్ చేసుకోవాలి అనమాట. సో ఇక్కడ హిడెన్ ఎన్క్రిప్టెడ్ పార్టిషన్స్ అంటే ఏంటిది, లైక్ అటాకర్స్ యూజ్ టూల్స్ లైక్ TrueCrypt, VeriCrypt. సో అటాకర్స్ ఏం చేస్తారంటే ఈ కైండ్ ఆఫ్ టూల్స్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అవి మొత్తం ఎందుకంటే ఎంక్రిప్షన్ చేయడానికి. ఓకే, లైక్ మన వాళ్ళ యొక్క డీటెయిల్స్ని షో చేయకుండా, డిస్ప్లే చేయకుండా, అసలు వాళ్ళ డీటెయిల్స్ మనకు ఏం తెలియదు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాక్ దెమ్. వాళ్ళని ట్రేస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ది యూజ్ దిస్ కైండ్ ఆఫ్ టూల్స్, రైట్. అలా ఆల్టర్నేట్ డేటా స్ట్రీమ్స్ అంటే ఆన్ NTFS ఫైల్ సిస్టమ్స్, అటాకర్స్ హైడ్ డేటా ఇన్సైడ్. సో ఫైల్ సిస్టమ్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే డేటా మొత్తం లోపల ఉంటుంది, మనకు కనిపించదు అనమాట. ఓకే, మనకు అది విజిబుల్ అవ్వదు, బట్ హైడ్ అయి ఉంటుంది ఎక్కడ ఒక దగ్గర. లైక్ టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ హిడెన్ కావచ్చు, ఇమేజ్లో హిడెన్ కావచ్చు, అలా. ఓకే, నెక్స్ట్ స్లాక్ అండ్ బ్యాడ్ స్పేస్ హైడింగ్ అని అంటే ఎంబెడింగ్ ఫ్రాగ్మెంట్స్ ఇన్ స్లాక్ స్పేస్ ఆర్ అన్యూజ్డ్ సెక్టర్స్ వయా టూల్స్ లైక్ స్లాక్. సో ఈ స్లాకర్స్ ఈ ఫ్లాగ్స్ యూజ్ చేసుకుని ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రాగ్మెంట్ డేటాను ఒక పీసెస్ లాగా ఫ్రాగ్మెంట్గా పంపిస్తూ ఉంటారు అనమాట, ఒక డివైడింగ్ ఇంటూ పీసెస్. మెటా డేటా అండ్ టైమ్ స్టాంప్ ట్యాంపరింగ్ అని అంటే ఇక్కడ టైమ్ స్టాంప్స్ ఏంది, ఏ టైంకి ఏం జరిగింది, లైక్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరిగింది, స్టార్టింగ్ ఎప్పుడు, ఎండింగ్ ఎప్పుడు, మధ్యలో ఎప్పుడు, ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ప్రాసెస్ జరిగింది, ఈ టైంలో ప్రాసెస్ జరిగింది, అదంతా అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెగనోగ్రఫీ అండ్ కవర్డ్ ఛానల్స్ అంటే ఇప్పుడు స్టెగనోగ్రఫీ బిలాంగ్స్ టు ఇమేజ్, ఆడియో, వీడియో స్టెగనోగ్రఫీ ఉంటుంది, నెట్వర్క్ కవర్డ్ ఛానల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టిగమో మాల్వేర్ ఉంటుంది. స్టిగో మాల్వేర్ అంటే లైక్ అనాథరైజ్డ్ మైలేసియస్ డేటా. మైలేసియస్ డేటా అంటే ఇక్కడ మనకు లైక్ వైరస్ లాగా అనమాట. ఓకే, బ్యాడ్ అట్లా. నెక్స్ట్ ఎంక్రిప్షన్ ప్యాకింగ్ అని అంటే ఫుల్ ఫైల్ వాల్యూమ్ ఎంక్రిప్షన్ యూజింగ్ AES-zip పాస్వర్డ్స్ ఆర్ హోల్డ్ డిస్క్ ఎంక్రిప్షన్ కెన్ బ్లాక్ యాక్సెస్ వితౌట్ కీస్. సో మనం ఎంక్రిప్షన్ అంటే నార్మల్గా యాక్సెసిబుల్ పాస్వర్డ్స్ చేయకపోతే ఏమవుతుంది, బ్లాక్ అయిపోతుంది, రైట్. అలా అనమాట, నథింగ్ బట్ ఎంక్రిప్షన్ దాన్ని మనము. సో కొన్ని ప్యాకింగ్ అంటే ప్యాకేజ్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి అనమాట, ప్యాకేజ్ ఆఫ్ కీసే. సో ప్రతి ఎంక్రిప్షన్కి ఒక కీ పంపిస్తూ ఉంటుంది. ఓకే, సో వితౌట్ కీస్ అనేది ఇక్కడ ఎంక్రిప్షన్ అనేది జరగదు అనమాట. ఓకే, ఎంక్రిప్షన్ కానీ డిక్రిప్షన్ సేమ్. నెక్స్ట్ ప్యాకేజ్ అండ్ కంప్రెసర్స్ అని అంటే దీస్ కంప్రెస్ ఆర్ ఎన్క్రిప్ట్ మాల్వేర్ టు evade signature డిటెక్షన్ అండ్ ఇంటర్స్టాటిక్ అనాలిసిస్. సో ఇక్కడ సింపుల్గా మనకు యాక్సెస్ రాకుండా ఇన్ కేస్ మనము లాగిన్ డీటెయిల్స్, లాగిన్ క్రెడెన్షియల్స్ పర్ఫెక్ట్ ఇస్తేనే ఎంక్రిప్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అంటే మనకు అథెంటికేషన్ వస్తుంది అనమాట. అదే ప్యాకేజ్ కంప్రెసర్స్ అంటే అదే. దాంట్లో ఏం యూజ్ చేసుకుంటారంటే నార్మల్లీ జనరల్గా UPX, Impress యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో డిలేషన్ అండ్ వైపింగ్ అని అంటే లైక్ డిలేటింగ్ ద డేటా ఇఫ్ యూ వాంట్ డిలీట్ సమ్ స్పేస్, ఇఫ్ యూ వాంట్ సమ్ స్పేస్. ఓకే, ఓవర్ రైట్ చేసుకోవాలన్నా ఇవన్నీ అవసరం అనమాట. నెక్స్ట్ డిస్క్ డిగాజింగ్ అండ్ డిస్ట్రక్షన్. సో డిస్క్ డిగాజింగ్ అన్న డిస్ట్రక్షన్ అన్న ఒకటే, నథింగ్ బట్ మనకు మీడియా అవసరం లేదనుకుందాము, ఆ మీడియా మనం డిలీట్ చేసుకోవాలి, నథింగ్ బట్ డిస్ట్రాయింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ రీడింగ్ డేటా. నెక్స్ట్ ట్రైల్ అబ్ఫస్కేషన్ అండ్ అనామిటీ. సో ఇక్కడ ఆనియన్ రూటింగ్ ఒకటి అండ్ లాగ్ రిలేషన్ ఆఫ్ స్పూఫింగ్ ఒకటి. స్పూఫింగ్ అంటే ఫేక్ అనమాట. ఓకే, రైట్. మల్టీలేయర్ ఎంక్రిప్టెడ్ రూటింగ్ కన్సీల్స్ ఒరిజిన్ అనమాట. సో ఇక్కడ ఒరిజినల్ డేటా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ డిటెక్షన్ అండ్ కౌంటర్ మెజర్స్ అని అంటే సింపుల్ ఫైల్ సిస్టమ్స్, ఫోరెన్సిక్స్ అండ్ అనాలిసిస్, స్టెగ్ అనాలిసిస్. ఇక్కడ మనం డిటెక్షన్ ఎలా చేసుకుంటాం అంటే బై యూజింగ్ దిస్ ఆల్ మెథడ్స్ లైక్ క్రాస్ టూల్ అనాలిసిస్, స్టెగ్ అనాలిసిస్, లైవ్ అనాలిసిస్. సో బై యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వీ కెన్ డిటెక్ట్ ద థ్రెట్స్. సో ఇక్కడ క్రాస్ టూల్ అనాలిసిస్ అంటే కంపేర్ రిజల్ట్స్ ఫ్రమ్ మల్టిపుల్ ఫోరెన్సిక్ టూల్స్. సో ఇప్పుడు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదా ఫోరెన్సిక్ టూల్స్. సో డిఫరెంట్ టూల్స్ని మనం ప్రాసెస్ చేస్తాము. సో ఆ డిఫరెంట్ టూల్స్ తోటి మనకి రిజల్ట్ ఏమొచ్చిందని చెప్పి కంపేర్ చేసుకుంటాం అనమాట. సో అలా కన్సిస్టెంట్గా వస్తేనేమో ఓకే, ఇన్కన్సిస్టెంట్గా ఏమొచ్చినాయి అంటే డిఫరెంట్ డేటా ఏమొచ్చిందని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ మనం ఒకటి చేసినాము, ఒకటి వచ్చింది, సెకండ్ ఇంకో దాంట్లో చూసినాం, ఇంకోటి వచ్చింది, థర్డ్ ఇంకోటి చేసినాం, ఇంకోటి వచ్చింది. అంటే ఇక్కడ ఏమో ఇన్కన్సిస్టెంట్ అంటే సేమ్ వస్తుంది, లేదు డిఫరెంట్ వస్తుందని చెప్పి అర్థం అనమాట. ఓకే, లైవ్ అనాలిసిస్ అండ్ కీ హార్వెస్టింగ్ అని అంటే ఎక్స్ట్రాక్ట్, డిక్రిప్షన్, కీస్ ఆర్ ఎంక్రిప్షన్, మెటా డేటా డ్యూరింగ్ లైవ్ సిస్టమ్ ఎగ్జామినేషన్ బిఫోర్ షట్ డౌన్. సో మనము సిస్టమ్ని షట్ డౌన్ చేస్తున్న ముందు మనం ఏం చేసుకోవాలంటే ఎంక్రిప్షన్ కీస్ ఉంటాయి అనమాట. సో ఆ ఎంక్రిప్షన్ కీస్ మనం ఏం చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, రైట్.
నెక్స్ట్ నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్, అనలైజ్ హెడర్స్, టైమింగ్ అండ్ ఫ్లో అనామలీస్ టు క్యాచ్ కోవర్ట్ ఛానల్స్ అండ్ టర్నింగ్. సో ఇక్కడ మనం హెడర్స్ ఏమున్నాయి అవన్నీ మనము ప్రాపర్గా అనలైజ్ చేసుకోవాలన్నమాట నెట్వర్క్ ట్రాఫిక్ కోసం. ఇప్పుడు నెట్వర్క్ ట్రాఫిక్ అంటే ఏంటిది, సింపుల్ డేటా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇన్ కేస్ నెట్వర్క్ ట్రాఫిక్లో ఏమైనా మైలిషియస్ డేటా ఉంటే మనం దాన్ని డిటెక్ట్ చేయాలంటే వి నీడ్ సంథింగ్. ఓకే, దానికి మనం ఇన్స్పెక్షన్ అంటాం, ప్యాకెట్ ఇన్స్పెక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ లాగ్ ఇంటిగ్రిటీ చెక్స్ లైక్ స్క్రూటనైజ్ లాగ్స్ ఫర్ డిలేషన్, టైమ్ అనామలీస్ ఆర్ సస్పీషియస్ గ్యాప్స్ ఆర్ క్రాస్ వెరిఫికేషన్. ఏమన్నా సస్పీషియస్ డేటా ఉందా, ఓకే, సో ఏమన్నా ఫాల్ట్ టాలరెన్స్ డేటా ఉందా, దాన్ని మనం ఫైండ్ చేసుకోవాలన్నమాట విత్ వాట్ లాగ్ ఇంటిగ్రిటీ చెక్స్. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మింగ్ రిమోట్ అక్విజిషన్. సో ఇక్కడ రిమోట్ అంటే వేరెవర్ యూ వాంట్, ఎక్కడున్నా కూడా మనం అక్విజిషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి సీసీ కెమెరా ఉంది, రైట్. సో సీసీ కెమెరా మన మొబైల్లో ఉన్నా కూడా, మొబైల్ మన దగ్గర ఉంటే ఎక్కడైనా చూసి మనం దాన్ని మానిటర్ చేసుకోవచ్చు, రైట్. సో ఆ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట, అది కాదు ఇక్కడ, బట్ ఆ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ దట్ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ టాపిక్. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా జరిగినప్పుడు మనము ఆ సీసీ కెమెరా చూసి పట్టుకోవచ్చు కదా, అలా, రైట్, మొబైల్స్ అనమాట. నెక్స్ట్ కండక్ట్ ఫోరెన్సిక్ కలెక్షన్ ఫ్రమ్ ఎండ్ పాయింట్స్ దట్ ఆర్ ఆఫ్ సైట్, ట్రావెలింగ్ ఆర్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో సింపుల్ రిమోట్ అంటే ఏంటిది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఎక్కడ నుంచి అయినా మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమోట్ అక్విజిషన్. ఓకే, ఐడియల్ ఫర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ ఇన్సైడర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మినిమైజింగ్ డౌన్ టైమ్. నెక్స్ట్ మెథడ్స్ ఏముంటాయి అంటే దీంట్లో ఫాలో అయ్యే మెథడ్స్ ఏజెంట్ బేస్డ్ కలెక్షన్ ఒకటి, లైవ్ టూల్స్ విత్ రిమోట్ యాక్సెస్ ఒకటి, బ్లాక్ లెవెల్ రిమోట్ మౌంటింగ్ ఒకటి. ఓకే, సో ఇక్కడ ఏజెంట్ బేస్డ్ అంటే లైక్ డిప్లాయ్ లైట్ వెయిట్ ఏజెంట్స్ అనమాట. ఇక్కడ మనకు నార్మల్గా టూల్స్, ఆ టూల్స్ ఏంటి అంటే ఎఫ్టీకే ఎంటర్ప్రైజ్ ఒకటి, మ్యాగ్నెట్ యాక్సియం ఏజెంట్ ఒకటి, అండ్ వేలియో సిడేబట్ ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ ఆన్ ఎండ్ పాయింట్స్ టు క్యాప్చర్ ఫుల్, ఎందుకనంటే ఇవి ఆ ఫుల్ ఇమేజెస్ని మనము క్యాప్చర్ చేసుకోనికి అనమాట. ఓకే, లైక్ టార్గెట్స్ ఉంటాయి కదా, టార్గెట్స్ అవి అసలు ఏం జరుగుతుంది అనిపిస్తే తెలుసుకోనికి ఇవన్నీ అవసరం అనమాట. ఓకే, ఏజెంట్స్ సపోర్ట్ ఆఫ్ నెట్వర్క్ కలెక్షన్, ఎండ్ పాయింట్ ఓన్లీ రిక్వైర్స్ ఇంటర్నెట్ యాక్సెస్. సో ఇక్కడ ఏజెంట్స్ అనేవి నెట్వర్క్ అవసరం లేదనమాట, బట్ ఎండ్ పాయింట్స్ మాత్రం ఇంటర్నెట్ అనేది అవసరం. ఓకే, నెక్స్ట్ దీనిలో ప్రాసెస్ ఏంటి అంటే లైక్ ప్రాసెస్ అంటే యూజెస్, బెనిఫిట్స్ అనమాట. డిస్క్రీట్ ఆటోమేటెడ్ కాన్సిక్వెన్సెస్, రిక్వైర్స్ ప్రీ ఇన్స్టాలేషన్. సో దీనికోసం ఏం అవసరము, ప్రీ ఇన్స్టాలేషన్ అవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ లైవ్ టూల్స్ వయా రిమోట్ యాక్సెస్. టూల్స్ లైక్ విమ్ మెమ్, ఎఫ్ రెస్పాన్స్, ఆ టీమ్ వ్యూవర్ అండ్ లెవరేజ్ టు కాపీ మెమోరీ డిస్క్. సో ఇప్పుడు నార్మల్గా కొన్ని VPNs ఉంటాయి. ఓకే, ఆ VPNs యూజ్ చేసుకుని మనం ఎక్కడైనా డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇక్కడ మనకు టీమ్ వ్యూవర్, ఎఫ్ రెస్పాన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట. సో దాంట్లో ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే మెమోరీ మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ బ్లాక్ లెవెల్ రిమోట్ మౌంటింగ్ అని అంటే ISCSI బేస్డ్ టూల్స్ అనమాట. ఇవి కెన్ అమౌంట్ లైక్ రిమోట్ బ్లాక్ డివైస్ అనమాట. సో వాటిని మనము రీడ్ చేసుకోవచ్చు ఆర్ రైట్ చేసుకోవచ్చు. కొన్ని ఏమన్నా అనాథరైజ్డ్ ఉంటే వాటిని కూడా బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ అలా. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ కంపైలెంట్స్ అంటే సెక్యూర్ ఛానల్స్ అనమాట, లైక్ TLS, SSH. సో TLS, SSH అనేవి సెక్యూర్ ఛానల్స్, గుర్తుపెట్టుకుంటూ మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మెయింటైన్ చైన్ ఆఫ్ కస్టడీ, జనరేట్ అండ్ స్టోర్ హ్యాష్ వాల్యూస్ డ్యూరింగ్ అక్విజిషన్. సో ఇక్కడ మనం అక్విజిషన్ చేస్తున్నప్పుడు సో నార్మల్గా ఈ హ్యాష్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మ్యాపింగ్ ఎక్కడ అవుతుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం టెక్నాలజీస్ నార్మల్గా ఏం యూజ్ చేస్తాం టూల్స్ అని అంటే మనకు తెలుసు. సో నార్మల్గా యూజ్ టెక్నిక్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనము సైబర్ ఫోరెన్సిక్స్లో ఏ టూల్స్ అయితే యూజ్ చేస్తామో అక్కడ కూడా ఎవరి టూల్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఎఫ్ రెస్పాన్స్ అయినా, మ్యాగ్నెట్ యాక్సియం అన్నా, FTK ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి, విమ్ అని చెప్పేసి. ఓకే, సమ్ ఆఫ్ ద టూల్స్ ఆర్ డిఫరెంట్ బట్ మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ వర్క్ ఫ్లో స్టెప్స్. సో ఇక్కడ మనము ఎలా క్యారీ ఆన్ చేసిన ప్రాసెస్ అని అంటే ఫస్ట్ ప్రిపరేషన్, నెక్స్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, నెక్స్ట్ ప్రీవ్యూ అంటే మనం చెక్ చేసుకోవడం అనమాట, తర్వాత డేటా అక్విజిషన్, దాని తర్వాత ఇంటిగ్రేషన్ అంటే వెరిఫికేషన్, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ డేటాను మనం మార్చుకోవడం, అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, లాస్ట్కి సబ్మిట్ చేయడం రిపోర్టింగ్. ఓకే, ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసినారు నాకు తెలుసు. ప్రిపరేషన్ అంటే ఫస్ట్ మనము లీగల్ కన్సిస్టెన్సీ ఉంటాయి కదా, ఎంప్లాయీ డీటెయిల్స్ అవన్నీ. సో డేటా పాలసీస్ అయినా ఏ పాలసీస్ అయినా కూడా మనం దాన్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, అది అసలు రిలవెంట్ డేటా ఏంటిది, ఆ రిలవెంట్ కేసు ఏంటిది, రిలవెంట్ అటాక్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఓకే, మనకు ఏం కావాలి, టూల్స్ ఏం కావాలి దీనికోసము, దీన్ని మనం తెలుసుకోనికి, ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోనికి అలా. నెక్స్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, దాంతోపాటు మన టీమ్ మెంబర్స్ అందరికీ మనం చెప్పేసారనమాట, లైక్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవాలి. సో దట్ కనెక్షన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ దెమ్, అమాంగ్ దెమ్. నెక్స్ట్ ట్రయేజ్ ప్రివ్యూ ఫైల్ స్ట్రక్చర్స్. సో దాని తర్వాత మనం ఫైల్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉంటాయి కదా, ప్రాపర్గా ఉన్నాయా లేవని చెప్పేసి చూసుకోవాలన్నమాట ఒకసారి. నెక్స్ట్ డేటా అక్విజిషన్ అంటే ఫుల్ డిస్క్ ఇమేజ్, సెలెక్టివ్ ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్ ఆర్ ర్యామ్ క్యాప్చర్. సో అదొకటే కాకుండా డేటా అక్విజిషన్లో మొత్తం కంప్లీట్ అనమాట, కంప్లీట్ డిస్క్ ఇమేజ్, కంప్లీట్ స్టోరేజ్ ఇమేజ్ మనకు కావాలి. ఓకే, అసలు ఏంటి అని చెప్పేసి. ఓకే, యూజ్లీ ఓన్లీ మౌంట్స్. సో ఇక్కడ ఇంటిగ్రిటీ వెరిఫికేషన్ అంటే అప్లై క్రిప్టోగ్రాఫిక్ హ్యాష్ అనమాట, నథింగ్ బట్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ విత్ హెల్ప్ ఆఫ్ కీస్. ఓకే, సమ్ కీస్ ఉంటాయి అక్కడ, ఎన్క్రిప్షన్ కీస్, డిక్రిప్షన్ కీస్ అని చెప్పేసి.
నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అండ్ స్టోరేజ్ అంటే సేమ్ ఇక్కడ ఎన్క్రిప్టెడ్ కంటైనర్స్ యూజ్ చేసుకొని దీని తర్వాత దీనికి వస్తుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకొని డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది పాయింట్ అక్కడ. నెక్స్ట్ దీని ప్రాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఇవి మనం ఆల్రెడీ చూసినాము మీకు ఇవి అనమాట సేమ్. సో ఇక్కడ ఏజెంట్ బేస్డ్ ఏంటిది, ఈడిఆర్ ఇంటిగ్రేటెడ్ ఏంటిది, అండ్ లైవ్ క్యాప్చర్ టూల్స్ ఏంటి, బ్లాక్ లెవెల్ మౌంటింగ్ ఏంటి, అంటే వాటి ప్రోస్ ఏంటి అండ్ వాటి కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఓకే, ఇవి అనమాట. ఒకసారి చూసుకుంటే అయిపోతుంది మీకు. మళ్ళీ ఇక్కడ చూసిన పాయింట్స్ జస్ట్ ఇక్కడ సమ్మరీ అనమాట. ఓకే, నెక్స్ట్ డెవలపింగ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఫర్ నెట్వర్క్ ఫరెన్సిక్స్. సో ఇక్కడ మనము నెట్వర్క్ ఫరెన్సిక్స్ కోసము స్టాండర్డ్ ప్రొసెస్ అంటే స్టెప్స్ అనమాట, ప్రాసెసెస్. దాన్ని చూసాం ఏ ప్రాసెస్ని ఫాలో అవుతాం అనేది. ఓకే, ఫస్ట్ ఎస్టాబ్లిష్ ఫార్మల్. ఫస్ట్ ఏం చేసుకోవాలి మనము ఒక ఎస్ఓపి ఫ్రేమ్వర్క్ని అంటే స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత యూజ్ ఏజెన్సీ ఆథరైజ్డ్ డాక్యుమెంటేషన్. సో దానికోసం మనం ఏం చేయాలి, ఒక ఏజెన్సీ ఆథరైజ్డ్ డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ రివ్యూ చేసుకోవాలి అప్డేట్ యాన్యువల్లీ. నెక్స్ట్ అలైన్ విత్ రికగ్నైజ్డ్ స్టాండర్డ్స్, అదొకటే కాకుండా కంబైన్. సో మనకు కావాల్సిన స్టాండర్డ్స్ తోటి మనం యూజ్ చేసుకొని గైడ్ లైన్స్ని ఫాలో అవ్వడం. ఓకే, సెకండ్ ఏంటంటే డిఫైన్ రోల్స్, స్కోప్ అండ్ ఆథరైజేషన్. అది కాకుండా సో ఎవరి రోల్స్ ఏంటిది, లైక్ వాట్ హ్యాపెన్స్ దెన్ వాట్ వీ షుడ్ డూ, అది. నెక్స్ట్ స్కోప్ ఏంటిది, అసలు ఎందుకు, ఆథరైజేషన్, సో ఎవరికి యాక్సెస్ ఉంటుంది. ఓకే, అదనమాట అదంతా. నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్, మ్యాప్, నెట్వర్క్ టపాలజీ, డిప్లాయ్ క్యాప్చర్ సిస్టమ్స్, వాలిడేట్ టూల్స్. సో ఇక్కడ ప్రిపరేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది, ఆ ఎన్వైర్న్మెంట్, ఆ స్ట్రక్చర్. ఓకే, సో మనము దాన్ని క్యారీ ఆన్ చేయడానికి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసుకోవాలి, మన ఎన్వైర్న్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే మ్యాప్, నెట్వర్క్ టపాలజీ అంటే ఐడెంటిఫై మానిటరింగ్ పాయింట్స్ అండ్ బేస్ లైన్ ట్రాఫిక్ ప్యాటర్న్స్. అదొకటి కాకుండా ఇక్కడ ఏం చేసుకోవాలి మనము మానిటరింగ్ పాయింట్స్ అంటే లైక్ ప్రాపర్ అనలైజేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్ క్యాప్చర్ సిస్టమ్స్ అని అంటే ప్యాకెట్ స్నిఫర్స్, ఐడిఎస్ఆర్, ఐపీఎస్, ఫ్లాగ్ లాగ్స్, ట్యాబ్స్ అండ్ డిఫైన్ రిటెన్షన్ పాలసీస్. సో రిటెన్షన్ పాలసీస్ ఉంటాయి కదా, లైక్ రిమూవింగ్ పాలసీస్, అవి ఏమైనా ఉంటే మనం క్యాప్చర్ చేసుకోవాలి, కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాలిడేట్ టూల్స్ అని అంటే మనం ప్రాపర్ టూల్స్ యూజ్ చేసుకొని వచ్చిన డేటాని మనము వాలిడేట్ చేయాలి, వెరిఫై చేయాలి. నెక్స్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ ప్రొసీజర్స్ అని అంటే ఇక్కడ మనం ఎవిడెన్స్ని ఎలా కలెక్ట్ చేస్తాము, స్టెప్స్ ఏంటిది, ప్రాసెసర్ ఏంటిది అంటే యూజ్ స్టాండర్డైజ్డ్ టెక్నిక్స్. అంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం, మనకి ఫస్ట్ హ్యాషింగ్, దానికి ఏం యూజ్ చేస్తాం, హ్యాషింగ్ కీస్ కోసము SH256 నార్మల్గా యూజ్ చేస్తాం జనరల్గా. ఇట్లా నెక్స్ట్ క్యాప్చర్ బై లేయర్స్ అంటే హైరార్కికల్ మెథడ్స్ అనమాట, లెవెల్ బై లెవెల్, లేయర్స్ బై లేయర్స్ వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్ హ్యాండిల్ వొలటైల్, దాని తర్వాత ఇన్ కేసు ఏమైనా డేటా షట్ డౌన్ చేసేసి డిలీట్ అయిపోతే చూసినాం, అట్లాంటి డేటాను మనం ఫస్ట్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, లైక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కానీ ఇన్ కేసు ఏమైనా వొలటైల్ డేటా అనమాట. ఓకే, సో ఇక్కడ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ అండ్ చైన్ ఆఫ్ కస్టడీ అంటే మనకు తెలుసు. సో ఇక్కడ చైన్ ఆఫ్ కస్టడీ అంటే ఏంటిది, ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ అంటే ఏంటిది, ఇప్పుడు ఎవిడెన్స్ని ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, రైట్. సో దాన్ని ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, సో ఆ కేసు రిలవెంట్ డేటానా కాదా, సో ఏ కేసు సంబంధించి చేస్తుండు, ఎప్పుడు స్టార్ట్ చేసిండు, ఎప్పుడు ఎండ్ చేసిండు, ఆ మధ్య ప్రాసెస్ ఏంటిది, ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అగైనెస్ట్ వెళ్ళిండా, రూల్స్ అండ్ మంచిగా ఫాలో అయ్యిందా, ఏమైనా పర్మిషన్ తీసుకున్నాడు అని చెప్పేసి ఇదనమాట. ఓకే, కంప్లీట్గా ఈ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ అండ్ చైన్ ఆఫ్ కస్టడీ. ఓకే, రైట్. నెక్స్ట్ అనాలిసిస్ అండ్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ అనాలిసిస్ అండ్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటిది, మనం కలెక్ట్ చేసిన డేటాని ప్రాపర్గా అనలైజ్ చేసి దాని తర్వాత ప్రాపర్గా వెరిఫై చేసుకున్నాక అంటే వాలిడేట్ చేసుకున్నాక దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఓకే, రైట్. తర్వాత రిజల్ట్స్ చూసుకోవాలి, సింపుల్. నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ లీగల్ రిప్రజెంటేషన్ అని అంటే ప్రిపేరింగ్ స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్. సో ఇక్కడ మనకు అయిపోయినాక మొత్తం వెరిఫై అయిపోయినాక మనం ఏం చేసుకోవాలి, ఒక స్ట్రక్చర్డ్ రిపోర్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మనం దాన్ని రిపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ యూజింగ్ ఇట్లా ఇంక్లూడ్ స్కోప్, మెథడాలజీ, ఎవిడెన్స్ సమ్మరీ, ఫైండింగ్స్. దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకొచ్చారంటే మెథడాలజీ, నువ్వు ఏ మెథడ్స్ యూజ్ చేసినావు, ఆ ఎవిడెన్స్ సమ్మరీ ఏంటి అంటే ఏంటి అసలు ఎవిడెన్స్ ఏంటిది అది. నెక్స్ట్ ఏమేమి నువ్వు ఆ ఫైండింగ్స్, నువ్వు దాంట్లో ఆ ఎవిడెన్స్లో నువ్వు ఏమేమి ఫైండ్ చేసినావు. ఓకే, దాని తర్వాత రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంటిగ్రేటెడ్ లాగ్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఇదనమాట చూసుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఎన్ష్యూర్ లీగల్ రెడీనెస్ అంటే లైక్ లీగల్గా అనమాట. మనం ఏమన్నా ఇన్ కేస్ అగైనెస్ట్ వెళ్ళిపోయింది మనకు వాట్ ఈస్ దట్ కాల్డ్ సైబర్ ఫోరెన్సిక్స్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది జరగదు అనమాట, ఆడికి స్టాప్ అయిపోతుంది. హ్యాండిల్ ఎక్స్పర్ట్ టెస్టిమనీ ప్రిపరేషన్, డాక్యుమెంటేషన్ క్లారిటీ సపోర్ట్స్ కోర్ట్ ప్రజెంటేషన్. సో ఇక్కడ ప్రాపర్గా ఉందంటే మనం దానికి డాక్యుమెంటేషన్ కోర్టుకి ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, రిపోర్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. సో అదొకటే కాకుండా క్వాలిటీ చెక్ చేసుకోవాలి, డేటా ఎలా ఉంది, ప్రాపర్గా ఉందా లేదా, మన డిలీట్ అయిందా, డేటా ఇంటిగ్రేషన్ జరిగిందా అది చూసుకోవాలి. ఇన్ కేసు ఏమైనా జరిగితే వెంటనే ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. That is the meaning of quality assurance and continuous improvement, like adult review procedures for post investigation and incorporate lessons learned to improve SOPs, train personal learning. ఇవి అనమాట సేమ్ పాయింట్స్ అని చెప్పిన పాయింట్స్. సో క్విక్గా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మేనేజ్మెంట్, సో SOP చెక్ లిస్ట్ చూసుకున్నాము. సో మేనేజ్మెంట్ అప్లోడ్ SOP డాక్యుమెంట్ ఇన్ ప్లేస్ రియల్. ఇన్ కేస్ మీరు రాసుకోండి లైక్ ఇది ఐ కేస్ దిస్ ఇస్ నాట్ ఎనఫ్, దిస్ ఇస్ నాట్ నీడెడ్ ఫర్ యూ, అప్ టు దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు, డోంట్ వరీ అబౌట్ దిస్ టూల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్.
ఓకే, ఇది నెట్వర్కింగ్ టూల్స్, ఇది వేరే టాపిక్ అనమాట మనకి ఇక్కడ. సో నెట్వర్క్ టూల్స్ అంటే మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తాం మనము, ఎంటీకే, ఎంటీఎఫ్, ఎన్టీఎఫ్ఎస్ అని చెప్పేసి. సో దాంట్లో మళ్ళీ టైప్స్ అనమాట, లైక్ కీస్ అండ్ సబ్ కీస్ లాగా. ఓకే, ఇక్కడ వైషార్క్ అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ జీయూఐ అనమాట. ఓకే, సో ఇక్కడ గ్లోబల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట జీయూఐ అంటే. అనలైజర్ ఫర్ డీ ప్రోటోకాల్, సో ఇక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, కలర్ కోడింగ్ జరుగుతుంది, ఫిల్టరింగ్ జరుగుతుంది, ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట. ఓకే, రీకన్స్ట్రక్ట్. నెక్స్ట్ టీషార్ కార్డ్, టీసీబీ డంప్ అని అంటే కమాండ్ లైన్ ఈక్వలెంట్స్, ఐడియల్ ఫర్ స్క్రిప్టింగ్, హెడ్లెస్ క్యాప్చర్ అండ్ బీపీఎఫ్ అది. సో నెక్స్ట్ ఎన్గ్రిప్ అని అంటే సర్చెస్ ప్యాకెట్ పేలోడ్స్ విత్ రిజెక్ట్స్ కంబైనింగ్ గ్రిప్. దోషం జస్ట్ ఆర్టికాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అంటే నెట్వర్క్ మైనర్ ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటి. సో ఒక నెట్వర్క్ మైనర్ అంటే లైక్ ఎక్స్ట్రాక్టింగ్ అనమాట. ఓకే, మైనింగ్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్, టేకింగ్. ఓకే, ఇక్కడ నార్మల్గా ప్యాసివ్ పీసీఏ అనలైజర్ అనమాట. ఓకే, సో దీంట్లో ఎక్స్ప్రెసిస్లో మనకు నార్మల్గా ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ ఏంటి అని అంటే HTTP, SMTP, సో లైక్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, ఈ ప్రోటోకాల్స్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ డిటెక్షన్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్. సో ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా లైక్ గెస్ చేసుకొని సో ఈ టైంకి మనం వెళ్ళిపోవాలి. సో రియల్ టైమ్ మానిటరింగ్ అనమాట ప్రాపర్గా. ఓకే, దాన్ని మనము ఇన్స్ట్రక్షన్ లైక్ ఇంట్రూజన్ డిటెక్షన్ అంటాం అనమాట. ఇంట్రూజన్ డిటెక్షన్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్. నెక్స్ట్ నెట్వర్క్ ఫ్లో అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అంటే సింపుల్. సో ఇక్కడ నెట్వర్క్ ఫ్లో ఎలా జరుగుతుంది అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్ కేస్ మధ్యలో ఏమైనా స్టాప్ అయిందా, ఎవిడెన్స్ ప్రాపర్గా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అదనమాట, మన థ్రెట్ ఉందా అని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో దానివల్ల నెట్వర్క్ ఫ్లో తెలుస్తుంది, మన నెట్వర్క్ ఫ్లో ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, సో జస్ట్ బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఫ్లో వి విల్ కమ్ టు నో అబౌట్ ద పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఆఫ్ ద సైబర్ ఫోరెన్సిక్స్. ఓకే, సో ఇక్కడ డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ అండ్ లాక్ కరలేషన్ అని అంటే మనకు NDPI ఒకటి, టీషార్క్ ఒకటి, స్ప్లంక్ అండ్ ఎలాస్టిక్ సర్చ్ అనమాట. సో దీవి యూజ్ చేసుకుని మనము ప్రోటోకాల్స్ని రన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ రికగ్నైజెన్స్ అండ్ ఎఫెన్షియల్ టూల్స్ అనమాట. సో ఇక్కడ కొంచెం టూల్స్ ఏం యూజ్ చేసుకుంటామంటే Nmap, మెటాస్ప్లైట్ ఆర్ జాప్. సో ఇక్కడ Nmap అని అంటే హోస్ట్ డిస్కవరీ, పోర్ట్ స్కానింగ్, OS లైక్ సర్వీసెస్. సో ఇవన్నిటిని క్యారీ ఆన్ చేయడానికి మనకు Nmap అనేది అవసరము. అండ్ మెటాస్ప్లైట్ ఎందుకంటే నాలెడ్జ్ ఆఫ్ అటాకర్ టూల్స్ హెల్ప్స్ ఐడెంటిఫై దేర్ ట్రేసెస్ అని. సో ఇక్కడ నార్మల్గా అటాకర్స్ వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి కదా, సో ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ మెటాస్ప్లైట్ జాప్ అనేది అవసరం అనమాట, యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆక్సిలరీ అండ్ వైర్లెస్ టూల్స్. ఆక్సిలరీ అండ్ వైర్లెస్ టూల్స్ అని అంటే సింపుల్ రెండు, కిస్మెత్ ఒకటి అండ్ ఫీడ్లర్ ఒకటి. కిస్మెత్ అని అంటే ఇట్ ఈస్ అ వైర్లెస్ సెన్సర్ ఫర్ ప్యాసివ్ వైఫై బ్లూటూత్ డిస్కవరీ మానిటరింగ్. సో మనకు ఈ కిస్మెత్ని ఎక్కడ యూజ్ చేసుకుంటామనంటే జస్ట్ వైఫైతో డేటా సెండ్ చేయడమైనా, లైక్ నెట్వర్క్ని కనెక్ట్ చేసుకోవడమైనా, బ్లూటూత్ తోటి ఇంకేమైనా కనెక్ట్ చేసుకోవడమైనా, షేర్ చేసుకోవడమైనా, సో విత్ హెల్ప్ ఆఫ్ కిస్మెత్ అనమాట. సో దిస్ ఇస్ అ టూల్. ఓకే, నెక్స్ట్ ఫీడ్లర్ HTTPS ప్రాక్సీ ఫర్ డిక్రిప్టింగ్, అనలైజింగ్ అండ్ మ్యానిపులేటింగ్. సో ఇక్కడ ఫీడ్లర్ అంటే లైక్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుని జరుగుతాయి అనమాట ఇదంతా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టూల్ సెలెక్షన్ అండ్ వర్క్ ఫ్లో అని అంటే ఫస్ట్ క్యాప్చర్ చేసుకోవాలి, నెక్స్ట్ అనలైజ్ చేయాలి, సో ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి అండ్ మన లాగ్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద టాప్ సెలెక్షన్ ఫర్ దాట్ అండ్ వర్క్ ఫ్లో ఆఫ్ దాట్. నెక్స్ట్ ఎగ్జామినింగ్ ద హనీనట్ ప్రాజెక్ట్. సో మీకు చెప్పిన కొంచెం ఇంపార్టెంట్ అనిపివి, లైక్ ఎందుకనంటే దీని టాపిక్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా, సో దానికోసం ఇది హనీనట్ ప్రాజెక్ట్ మీకు ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఓవర్ వ్యూ అనిపిస్తుంది ఏంటి, సో దీనికి హనీనట్ ప్రాజెక్ట్ అంటే ఏంటిది, దీని యూజెస్ ఏంటి, అసలు దీని అవసరం ఏంటి మనకు. ఓకే, వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీనట్ ప్రాజెక్ట్ కూడా చూసాము. సో ఇక్కడ ద హనీనట్ ప్రాజెక్ట్ ఈజ్ 501(c)(3) నాన్ ప్రాఫిట్ ఫౌండెడ్ బై 1999 బై ల్యాన్స్ స్పిజ్నర్. సో దీని ఫౌండేషన్ ఎవరు, ల్యాన్స్ స్పిజ్నర్ ఇన్ 1999. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ 501(c) నాన్ ప్రాఫిట్. ఓకే, సో ఇక్కడ మిషన్ దీని ఎందుకు అవసరం అంటే టు లెర్న్ ద టూల్స్, టాక్టిక్స్ అండ్ మోటివ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్యూటర్ అండ్ నెట్వర్క్ అటాక్. సో ఇక్కడ దీని మిషన్ ఏంటంటే, సో ఇక్కడ ఒక కంప్యూటర్ నుంచి ఎథికల్ హ్యాకర్ ఎలా అయితే యూజ్ చేస్తుందో, సో దానికి మనకు ఆ ప్రాబ్లమ్స్ తెలిస్తేనే సొల్యూషన్ తెలుస్తుంది కదా. సో తను ఈ విధంగా వెళ్తూనే మనం కూడా ఆ విధంగా వెళ్ళాలంటే దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ద హనీనట్ ప్రాజెక్ట్. హనీనట్ ప్రాజెక్ట్ అనేది అవసరం అనమాట. సో దీనికి 3 పిల్లర్స్ ఉంటాయి, లైక్ రీసెర్చ్, అవేర్నెస్ అండ్ విజన్. సో ఫస్ట్ మనం ప్రాపర్ రీసెర్చ్ చేసుకోవాలి, దాని తర్వాత మనం దాని గురించి తెలుసుకోవాలి అంటే అవేర్నెస్, దాని తర్వాత ప్రాపర్ విజన్ ఉండాలి, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి. ఓకే, అదే నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ కమ్యూనిటీ ఆపరేట్స్ త్రూ ఏ రీజనల్ చాప్టర్స్ అనమాట, లైక్ ఏ హనీనట్ లైక్ రీసెర్చ్ అలయన్స్. సో ఒక గ్రూప్ అనమాట, దాన్ని యూజ్ చేసుకొని గ్లోబల్ కమ్యూనిటీగా వర్క్ చేస్తూ ఉంటారు రీసెర్చ్ బాడీస్లో.
నెక్స్ట్ రీసెర్చ్ అండ్ టూల్స్ ఏంటంటే పబ్లిషెస్ నో యువర్ ఎనిమీ, వైట్ పేపర్స్ అండ్ రన్స్ స్కాన్ ఆఫ్ ద మంత్ అండ్ ఫొరెన్సిక్ రివర్స్ ఛాలెంజెస్ టు ఎంగేజ్ ద కమ్యూనిటీ ఇన్ రియల్ వరల్డ్. సో సింపుల్ ఏంటంటే ఇక్కడ మన ఎనిమీని తెలుసుకోవచ్చు అని చెప్పేసి పబ్లిష్ చేశారనమాట, లైక్ వైట్ పేపర్స్లో అనేది అనొచ్చు. దానివల్ల మనం ఏమవుతుంది, ఇన్కేస్ ఏమైనా జరిగేది ఉంటే జరుగుతుంది అనమాట, లైక్ రియల్ వరల్డ్ అటాక్స్ ఎలా జరిగినాయి అని చెప్పేసి మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, అటాక్స్ ఎలా జరిగినవి, ఎవరు దాన్ని చేసింది, ఎవరు స్టార్ట్ చేసింది, ఎవరు ఎండ్ చేసింది, ఎవరు, ఇదంతా అనమాట. ఓకే రైట్. సో డెవలప్స్ లీడింగ్ ఓపెన్ సోర్స్ హనీనెట్ టూల్స్ లైక్, సో ఇక్కడ మనము ఓపెన్ సోర్స్ హనీనెట్ టూల్స్ మనం ఏమేమి డెవలప్ చేస్తామనంటే హనీ, వైడి, హనీ, సో ఇవన్నీ డెవలప్ అయినాయి అనమాట. దిస్ ఆర్ కాల్డ్ యాజ్ హనీ పాట్ టూల్స్. ఓకే రైట్. ఎంకరేజ్ చేసే హ్యాండ్స్ ఆన్ స్టూడెంట్ ఎన్వైరన్మెంట్, ఒకటే కాకుండా స్టూడెంట్స్ హ్యాండ్లింగ్ అనమాట, అదొకటి కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వర్క్ షాప్స్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ వర్క్ షాప్స్ ఎందుకు కనెక్ట్ చేస్తారు, నార్మల్గా ట్రైనింగ్ ఇవ్వడానికి, అంటే వర్క్ షాప్స్ ఎందుకంటే మనకు తెలియనికి, రైట్. సో ఇప్పుడు ఏఐ గురించి తెలియాలి, ఏఐ గురించి తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వర్క్ ఎట్లా చేయాలని చెప్పేసి, సో అప్పుడు మనం వర్క్ షాప్స్ కనెక్ట్ చేస్తాము, ఈ ఏఐ దీనికి యూజ్ చేసుకోండి, సో దీనికోసం దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే అలా, ఇంకా దాన్ని మనం వర్క్ షాప్స్ అంటాము, దాన్ని ఎడ్యుకేషన్ అంటాము. వర్క్ షాప్స్ కండక్ట్ చేసి మనం ట్రైనింగ్ ఇస్తాం, నథింగ్ బట్ ఎడ్యుకేట్ చేస్తాం అన్నమాట వాళ్ళని. ఓకే, దీని ఇంపాక్ట్ ఏంటంటే హనీనెట్స్ ఆర్ రీసెర్చబుల్ ల్యాబ్స్ లైక్ అన్మాడిఫై సిస్టమ్స్ దట్ అట్రాక్ట్ రియల్ వరల్డ్. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే హనీనెట్లో ఒక రీసెర్చ్ ల్యాబ్లో యాక్ట్ చేస్తాయి అనమాట హనీనెట్ అనేది, రైట్. ఒక సిస్టమ్ అనేది మాడిఫై అవ్వకుండా. ఓకే, సో ఎథికల్ డిబేట్స్ ఆర్ హనీనెట్స్ అండ్ ఎంట్రాప్మెంట్ ఆర్ సర్వైలెన్స్. సో ఇక్కడ మోస్ట్లీ కన్సిడర్డ్ పర్మిషన్ ఇఫ్ నో. సో ఇక్కడ ఎవరు సర్వైవ్ అవుతారు, దేంట్లో మంచిగా ఉంటుంది అని అంటే ద వన్ హూ హ్యావ్ ద పర్మిషన్. ఓకే అది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే రీసెర్చ్, ఎడ్యుకేషన్, ప్రొడక్షన్, కమ్యూనిటీ టూల్స్. ఓకే, సో దీని రీసెర్చ్ పర్పస్ ఎందుకు, అండర్స్టాండింగ్ లైక్ అండర్స్టాండ్ అటాకర్ టీటీపీఎస్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎందుకు, హ్యాండ్స్ ఆన్ స్టడీ ల్యాబ్స్, అది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ప్రొడక్షన్ అంటే నెట్వర్క్ డికాయిస్ టు డిటెక్ట్ ఇంట్రూషన్. నెక్స్ట్ ఓపెన్ సోర్స్ హనీపాట్ డెవలప్మెంట్ వైరస్. ఇక్కడ దీని వాల్యూ ఏంటంటే రీసెర్చ్కి దేని చేస్తాను డిస్క్రిప్షన్ ఏం చేస్తారంటే ఇట్ ఇన్ఫార్మ్ డిఫెన్సివ్ స్ట్రాటజీస్ అండ్ అకాడమిక్ ఫైండింగ్స్. ఇంకేమైనా స్ట్రాటజీస్ ఉంటే అంతా రీసెర్చ్ అనేది చూసుకుంటారు అనమాట. ప్లాన్స్, మేకింగ్ ప్లాన్స్ అనమాట. ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్ స్కిల్ బిల్డింగ్, అది కాకుండా మనకు ప్రాక్టికల్గా అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరిగిందని చెప్పేసి ప్రాక్టికల్ తెలియాలి కదా, సో దానికోసం అనమాట. నెక్స్ట్ ప్రొడక్షన్ అంటే ఎర్లీ వార్నింగ్ అండ్ అటాక్ డైవర్షన్ లైవ్ ఎంప్లాయ్మెంట్. సో అక్కడ కాకుండా ప్రొడక్షన్ అంటే మనం ఎర్లీగా మెచ్యూర్డ్ అనమాట. ఓకే, లైక్ గెటింగ్ మెచ్యూర్డ్ ఎర్లీలీ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ లైక్ వీ కెన్ థింక్ ఇన్ ఏ డీప్ వే అట్లా. నెక్స్ట్ కమ్యూనిటీ టూల్స్ ఏంటంటే ఓపెన్ సోర్స్ హనీపాట్ డెవలప్మెంట్. సో ఇక్కడ షేర్డ్ అక్రాస్ ఇండస్ట్రీ ఫర్ బ్రాడర్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద యూనిట్ 3 ఆఫ్ సైబర్ ఫోరెన్సిక్స్. I guess you like the content. If you like the content, please to like the video and మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు వీడియో చాలా అవసరము. మీకు నోట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.